హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీకు తెలిసిందే మీనా నవల మొదటి భాగంలో 33 పార్ట్ ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ రోజంతా నాకు ఎలాగో ఉంది. మనసు బాగుండనప్పుడు తోచనప్పుడల్లా మామి దగ్గరికి వెళ్ళడం, ఆవిడ ఆశ్రయంలో సేద తీరి రావడం నాకు బాగా అలవాటైపోయింది. అమ్మ లేదు, క్లబ్కి వెళ్ళింది. క్లబ్ వార్షికోత్సవం ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారు. ఆ రోజు సారథి తప్పక రావాలని తను వ్రాసానని, అతను తప్పక వస్తాడని అమ్మ 2-3 సార్లు నాన్నతో అనగా నేను విన్నాను. ఈ మధ్య మా ఇంట్లో ఏ సంభాషణ మొదలైనా అది అటు తిరిగి ఇటు తిరిగి సారథి వైపు మళ్ళసాగింది. అమ్మకి అనుక్షణం అతని ధ్యాసే. అమ్మ మనసులో అంత అభిమానం సంపాదించడం అంటే అంత మాటలు కాదు. నాకు రాను రాను సారథంటే ఈర్ష్యగా అనిపించసాగింది. ఆ రోజు మామీ దగ్గరికి వెళ్ళాను. మామి సన్నజాజి పూలు కోస్తూ వీధిలోనే ఎదురైంది. నన్ను చూడగానే ఎప్పటిలా వెన్నెలలాంటి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూస్తేనే నా మనసులో దిగులు సగం మాయమవుతుంది. అప్పుడే నీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అది నీకు అందజేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంది. మామితో పాటు లోపలికి వచ్చిన నేను రాజేశ్వరి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తీసుకుని చూశాను. అది చించి చూడబోయే ముందు క్షణంసేపు నా గుండెలు ఉద్విగ్నతతో గొబగబలాడినాయి. అందులో అన్నయ్యని ఎదిరించలేను అని ఒకే ఒక వాక్యం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా అనిపిస్తుంది. ఉత్తరం తీసి చదివాను. అందులో ఇలా ఉంది: వదినా, నీ ఉత్తరం చూడగానే నా మతి పోయింది. 2 రోజుల పాటు మనసులో లేదంటే నమ్ము. నా నోటికి అన్నం సహించలేదు, కంటికి నిద్ర పట్టలేదు. ఆర్నిసలు నీ ఉత్తరమే జ్ఞాపకం వచ్చింది. రాత్రింబవళ్ళు నిన్ను గురించి ఆలోచించాను. సరే, నీ ఇష్టం, నువ్వన్నట్టుగానే నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను. అన్నయ్యని అమ్మని కాదనడానికే నిశ్చయించుకున్నాను. కానీ వదిన, నేను ఈ పెళ్ళి మానటం వలన మా కుటుంబానికి ఏదైనా చిన్న ఉపకారం జరిగితే నాకెంతో హాయిగా ఉంటుంది. ఎప్పటికైనా నాకు ఈ పెళ్ళి జరగకపోవడం వల్ల నాకు వాళ్ళకి మంచే జరిగిందని అమ్మ అన్నయ్య ఒప్పుకునే రోజు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ననే బందర్ నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళు తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిశ్చయించుకోవడానికి 2-3 రోజుల్లో వస్తున్నారట. అన్నయ్యకి నేను ఈరోజే నా వ్యతిరేకతని అయిష్టాన్ని చెప్పేస్తున్నాను. నీ రాజు. నాకెందుకు ఆ ఉత్తరం చూడగానే మనసంతా ఆర్ద్రమైంది. రాజు అంటే అమితమైన జాలి కలిగింది. పిచ్చిరాజు అనిపించింది. రాజేశ్వరి నా ప్రోద్బలం వల్ల అన్నయ్యకి ఎదురు తిరిగి తనకు ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదని చెప్తుంది. అంటే ఇప్పుడు నా మీద రెట్టింపు బాధ్యత ఉందన్నమాట. కానీ నాన్నగారు ఇక్కడ ఈ విషయంలో ఏ విధమైన సాయం చేయడానికి ఒప్పుకోవడం లేదు. నా పని ఇరకాటంలో పడినట్టయింది. త్వరలో నాకు ఒక క్లిష్టమైన సమస్య ఎదురవుతుందని, నేను ఒక విధంగా ప్రమాదంలో చిక్కుకోవచ్చునేమోనని నా వివేకం పదే పదే హెచ్చరించసాగింది. ఎవరేమన్నా, ఎలాంటి చిక్కులు ఎదురైనా నేను రాజేశ్వరికి ఒక దారి చూపించడానికి గట్టిగా నిశ్చయించుకున్నాను. మనసుకి కాస్త చురుకుదనం తెప్పించుకోవాలి కానీ ఆలోచిస్తే ఉపాయమే దొరక్కపోతుందా? రాజుకి ధైర్యం నూరిపోస్తూ ఉత్తరం వ్రాసి పోస్ట్ చేసి ఇంటికి తిరిగి వస్తుంటే దోవలో ఫోటో స్టూడియో తెరిచి ఉండడం కనిపించింది. ఫోటోల గురించి దాదాపు వాటి సంగతే మర్చిపోయిన నేను అప్రయత్నంగా మళ్ళీ అటువైపు వెళ్ళాను. ఫోటో స్టూడియో యజమానులు మారారట. ఇప్పుడు కొత్త వారి ఆధ్వర్యంలో మళ్ళీ తెరవబడింది. అక్కడున్న నూతన వ్యక్తి నాకు ఈ విషయాలు చెబుతూ నా పేరు, నేను రీలు ఇచ్చిన తేదీ అడిగి పుస్తకాలలో వెతికి లోపలికి వెళ్ళి దాదాపు పావుగంట తర్వాత తిరిగి వస్తూ, అబ్బే, ఒక్కటి తప్ప మిగతావేవి సరిగ్గా రాలేదండి అన్నాడు. నేను ఆత్రంగా వాటిని తీసుకుని ఒక్కొక్కటే చూడసాగాను. రాజేశ్వరి అత్తయ్యని వాకిట్లో పారిజాతపు చెట్టు క్రింద నిలబెట్టి తీసింది. సరిగ్గా రాలేదు. ఎండకెదురుగా నిలబడటం వల్ల ఇద్దరూ కళ్ళు చికిలింప చేశారు. రాజేశ్వరి కట్టుకున్న చీర గాలికి ఎగురుతుండడం వల్ల పెద్ద పట్ట ఉన్నట్టు ఎత్తుగా పడింది. పిల్లలందరితో అత్తయ్యని కలిసి తీసినది బాగా వచ్చింది. కానీ మధు, కామేశ్వరి సరిగ్గా ఆ సమయానికి రెప్పవేయడం వల్ల కళ్ళు మూసుకున్నట్టుగా పడ్డారు. పాకలో ఆ రోజు ఆవు ఈనినప్పుడు మధు మెడ మీద పడి సాగుతుండగా ఒళ్ళో ఆవు దొడని పెట్టుకుని గడ్డితో తుడుస్తున్న ఫోటో కూడా సరిగా రాలేదు. లైటింగ్ చాలకపోవడం వల్ల నల్లగా అంతా అలికేసినట్టుగా పడింది.
ఫోటోలు తీయడంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నాకు ఈ ఫోటోలు నిజంగా బ్యాడ్ రిమార్క్. క్షణంసేపు ఆ ఫోటోలు అక్కడే పడేసి వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది. ఆఖరి ఫోటో ఒక్కటి బాగా వచ్చింది చూడండి అన్నాడు అతను. నా మొహంలో కనిపిస్తున్న భావాన్ని చూసి కాబోలు ఆఖరి ఫోటో తీసి చూశాను. అది కృష్ణ ఫోటో. బస్ట్ సైజులో ఉంది. కొద్దిసేపు నా కళ్ళు సర్వం మర్చిపోయి ఆ ఫోటో మీదే నిలిచిపోయాయి. ఆ రోజు నేను ఫోటో తీస్తుంటే పాకులోంచి బయటకు వచ్చి నన్ను ఫోటోలు తీయడానికి వీల్లేదని హెచ్చరిస్తూ రాయి తీసి నా మీద విసిరబోతే నేను భయపడినట్టు పక్కకు తప్పుకుంటే ఆ రాయి జాడవిడిచి నా భయానికి ఫక్కుమని నవ్వినప్పుడు తీసిన ఫోటో నేను ఊహించలేనంత అందంగా అద్భుతంగా పడింది. ఫోటోలో కృష్ణ ముఖం కొద్దిగా పైకెత్తి విరగబడి నవ్వుతున్నట్టుగా ఉన్నాడు. అతని పలువరస ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. ముఖం బలంగా ఆరోగ్యంగా ఉంది. నాకు ఇంతవరకు ఎవరైనా నవ్వుతుంటే చిగుళ్ళు కనిపిస్తే బాగుండదని నా నమ్మకం. కానీ ఫోటోలో ఉన్న ఈ కృష్ణని ఇలా నవ్వుతున్నప్పుడు చూస్తుంటే అలా కొద్దిగా ఎర్రటి చిగుళ్ళు కనిపించడం కూడా ఒక అందమేనేమో అనిపించింది. అతని చెక్కిలి, గడ్డం, ముక్కు, నుదురు పరీక్షగా చూస్తే తీరుగా అందంగా ఉన్నట్టు కనిపించాయి. చిన్నగా చురుగ్గా ఉన్న ఆ కళ్ళల్లో మగసిరి స్పష్టంగా కనిపిస్తోంది. నవ్వుతున్నప్పుడు కొంతమందికి కంటి చివరన ఏర్పడే గీతలు కూడా ఉన్నాయి. అతనికి బాగా వచ్చింది కదూ అన్నాడు అతను. అవునన్నట్టు తల ఊపాను. మీకు అభ్యంతరం లేకపోతే పర్మిషన్ ఇస్తే ఈ ఫోటో డెవలప్ చేసి మా షోకేస్లో పెట్టుకుంటాం అన్నాడు. నేను మళ్ళీ వచ్చినప్పుడు చెబుతాను. మీరు ఈ ఫోటో మాత్రం కాపీలు తీసివ్వండి. నేను రేపు వచ్చినప్పుడు తీసుకుంటాను అంటూ బయటకు వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పుడు దోవలో మళ్ళీ 1-2 సార్లు చూశాను ఆ ఫోటోని. వెళ్ళగానే నాన్నగారికి చూపించాలి. కోర్టు నుంచి ఇప్పటికి వచ్చేసే ఉంటారు. రాజేశ్వరికి నేను ఉత్తరాలు రాయడం మానానని నిర్ణయం తెలిసిన తర్వాత 2-3 రోజుల నుంచి ఆయన గంభీరంగా ఉన్నారు. అదేం విచిత్రమో మా అమ్మకి నా మీద ఎంత కోపం వచ్చినా నాకేం అనిపించదు. నాన్నగారు నా విషయంలో కాస్త చిరాకు పడ్డారని తెలిసినా నాకు తోచదు. మళ్ళీ ఆయన సరిగా మాట్లాడే వరకు అంతా శూన్యంగా ఎంతో వెలితిగా అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ చిన్న అభిప్రాయ భేదాన్ని ఈ ఫోటో చూపించి 4 కబుర్లు చెప్పి ఆయనని నవ్వించి మామూలుగా చేయాలని నా మనసులో నిర్ణయించుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి నాన్నగారు అప్పుడే కోర్టు నుంచి వచ్చి బట్టలు మార్చుకున్నారు. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళబోతున్న ఆయన నన్ను చూడగానే ఆగిపోతూ ఏమిటన్నట్టు చూశారు. నాన్నగారు, మీకు చాలా నచ్చేది ఒకటి చూపిస్తాను, నాకేమిస్తారు అన్నాను చేతులు వెనక్కి పెట్టుకుని ఉత్సాహంగా నటిస్తూ. నాన్నగారు వెంటనే సమాధానం చెప్పకుండా నా వైపు పరిశీలనగా చూశారు. నిజంగా చూపిస్తాను, చెప్పండి ఏమిస్తారు? ముందు చూపించు మరి అన్నారు ఆయన. ఆయన కళ్ళల్లో కూడా ఆసక్తి తొంగి చూసింది. నాకేమిస్తారో చెప్పండి. నువ్వేది కావాలంటే అది. వాగ్దానమేనా? ఆయన అనుమానంగా చూశారు. తూచినట్టు మాట్లాడుతూ అది నీ శ్రేయస్సుకి హాని కలిగించనంత వరకు వాగ్దానమే అన్నారు. ఆడిన మాట తప్పరుగా. నేను ఎప్పుడైనా అన్నమాట కాదనడం నువ్వు ఎరుగున్నావా? లేదన్నట్టు తలూపాను. ఏది చూపించు. ఇంతవరకు వెనక్కి పెట్టుకున్న చేతుల్ని ముందుకు చూపి ఫోటో చూపించాను. నాన్నగారు ఉలిక్కి పడినట్టుగా చూశారు. ఫోటోనా? ఎవరతను అంటూ చప్పున తీసుకుని చూశారు. అది చూస్తుండగానే ఆయన ముఖంలో రకరకాల భావాలు మెరుపుల్లా వేగంగా మారిపోయాయి. వెంటనే తలెత్తుతూ ఇదెక్కడది నీకు అన్నారు. నిమ్మలూరు నుంచి తెచ్చుకున్నాను, నేనే తీశాను, చాలా బాగా వచ్చింది కదండి అన్నాను. బాగుంది, టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం తీసినట్టుగా ఉంది ఫోటో ఇచ్చేస్తూ నిర్లిప్తంగా అన్నారు. మీరు నాకు వాగ్దానం చేశారు, అది నేను సమయం వచ్చినప్పుడు అడుగుతాను, మీరు మర్చిపోకూడదు అన్నాను. నువ్వేదైనా అడుగు కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని కావాలని మాత్రం కోరకు గంభీరంగా అన్నారు ఆయన. నాన్నగారు నేను తెల్లబోయినట్టు చూశాను. అవును మీనా, నువ్వు అలా కోరావంటే అది నా కంఠానికి ఉరితాడవుతుందని నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఆ మాటలను ఆయన ఎంతో నవ్వులాటగా అనేద్దామన్నా తెచ్చిపెట్టుకున్న ఆ నవ్వు వెనక ఏదో నిస్సహాయత, నిరాశ, విషాదం కనిపించాయి నాకు. కానీ నాన్నగారు ఏదో చెప్పబోయిన నేను బయట నుంచి మీనా అన్న పిలుపు వినడంతో చటుక్కున ఆగిపోయాను. నా నోట్లోంచి నాలిక దాటి బయటకి రాబోతున్న మాటల్ని బలవంతంగా మింగేయాల్సి వచ్చింది. నాన్నగారు కూడా ఉలిక్కిపడ్డారు. క్షణంసేపు నా చేతిలో ఉన్న ఫోటో ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో వెంటనే తోచలేదు. నాన్నగారి వైపు చూశాను.
ఆయన ఏమిటి అంటూ గుమ్మం వైపు వెళ్ళారు. నేను చప్పున బీరువా వైపు తిరిగి అది తెరవబోయాను. దానికి కూడా సమయం చాలలేదు. చటుక్కున ఫోటోని జాకెట్ లోపల పెట్టేసుకున్నాను. నేను మళ్ళీ ఇటు తిరిగేసరికి అమ్మ గదిలోకి రానే వచ్చింది. ఆవిడ చేతిలో పెద్ద ప్యాకెట్ ఉంది. వెంట మిసెస్ లింగం ఉంది. చూడు సారథి, నీకు ఏం పంపాడో. అమ్మ లోపలికి వచ్చి ప్యాకెట్ టేబుల్ మీద పెడుతూ అంది. ఆ ప్యాకెట్ అప్పటికే విప్పి ఉంది. అందులో నుంచి అమ్మ టమాటా రంగులో ఉన్న ఎర్రటి నైలాన్ జార్జెట్ చీర తీసింది. అది విప్పి పరిచి చూపిస్తూ, చూడు ఎంత బాగుందో అంది. ఎర్రటి రంగు మీద బంగారు రంగులో జరీ పువ్వులు, లతలు బార్డర్ ఉంది. చీర అంతా మధ్య మధ్యన అక్కడక్కడ అరచేయంత పువ్వులు ఉన్నాయి. ఈ డిజైన్ అతను ప్రత్యేకంగా చెప్పి చేయించాట. చాలా బాగుంది కదూ అంది. కళకళలాడుతున్న అమ్మ ముఖం చూస్తుంటే నాకు ఈ చీర సారథి అమ్మకే పంపి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. మిస్సెస్ లింగం, అమ్మ, నాన్నగారు ముగ్గురు చీర నాణ్యం, కుట్టు, పని, జరీ ఖరీదు లెక్కలు కడుతూ అంచనా వేస్తూ పావుగంట పైగా గడిపారు. మాటల్లో అమ్మ హఠాత్తుగా చేతి వాచి చూసుకుంటూ, మై గాడ్, అప్పుడే 6 అయ్యింది. అక్కడ రిహార్సల్స్కి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అని నాన్నగారి వైపు తిరిగి, మీనాని నా వెంట తీసుకెడుతున్నాను. మమ్మల్ని క్లబ్లో దింపి కారు ఇంటికి తీసుకొస్తుంది. మిస్సెస్ లింగం గారి కారు. ఆయన ఎక్కడికో తీసుకువెళ్ళారు. మేమెప్పుడు ట్యాక్సీలో వచ్చాం అంది. నాన్నగారు తల ఊపారు. ఈ డ్రైవర్ నారాయణ ఉండడం కాదు కానీ మధ్య నా ప్రాణానికి వచ్చింది. నారాయణ డ్రైవ్ చేస్తుంటే చస్తే ఆ కారు ఎక్కనని భీష్మించి కూర్చున్న అమ్మ అక్షరాల తన శపథాన్ని పాటించడంతో అమ్మ క్లబ్కి ఇక్కడికి వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేసే బాధ్యత నా మీద, నాన్నగారి మీద పడింది. నాన్నగారు తరచుగా పనులు ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఎక్కువగా నా వంతుకే రావడం మొదలుపెట్టింది. అదే కాకుండా సారథి అప్పుడెప్పుడో మాటల మధ్య డ్రైవ్ చేసే ఆడవాళ్ళంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడట. అంత క్రితమే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఎప్పుడూ డ్రైవర్ ఉండడం వల్ల నా అవసరం అంత లేక అభ్యాసం తగ్గిపోయింది. అమ్మ ఈ మధ్య మాటకి అందుకే కారు నేను డ్రైవ్ చేసేలా చూడసాగింది. అమ్మ నన్ను, మిస్సెస్ లింగాన్ని హాల్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చీర పెట్టి ఉన్న పెట్టె పట్టుకుని పైకి పరిగెత్తింది. కనీసం చీర నా చేతికిచ్చి పైకి తీసుకెళ్ళి దాచుకో అంటుందేమో అనే నెపంతో గుండెల దగ్గర దాచుకున్న ఫోటో కూడా దాచి రావచ్చని ఎదురు చూసిన నాకు అక్కడ కూడా ఆశాభంగానే ఎదురైంది. అమ్మ ఆ చీరని తన బట్టల బీరువాలో భద్రం చేసి వచ్చింది. ఆ సాయంత్రం అమ్మ వాళ్ళతో క్లబ్కి వెళ్ళిన నేను వెంటనే ఇంటికి రాలేకపోయాను. అమ్మ, మిస్సెస్ లింగం నాటకానికి కావలసిన కాస్ట్యూమ్స్ ఏవో కొనాలని బజారంతా తిప్పి నన్ను చంపారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయింది. నా గదిలోకి వచ్చి నేను బట్టలు మార్చుకునే ముందు హృదయంలో పదిలంగా దాగి ఉన్నట్టు కృష్ణ ఫోటో తీశాను. క్షణంసేపు దానివైపు తదేకంగా చూసిన నాకు అనుకోకుండా నాన్నగారి మాటలు గుర్తొచ్చాయి. ఈ ఫోటోలో మనిషిని కావాలని మాత్రం కోరుకోకు. నాకెందుకు ఆ మాటలు జ్ఞాపకం రాగానే చెంపల్లోకి వెచ్చటి రక్తం ఒక్కసారి ప్రవహించినట్టయింది. ఏమనుకుంటున్నారు నాన్నగారు? కృష్ణ సుందరికి వాగ్దత్తుడైనట్టు తెలియదా? తెలిసి పరాయి వాళ్ళ సొత్తుని కావాలని కోరుకునే మూర్ఖురాలనా నేను? ఆంతర్యంలో ఎక్కడో మారుమూల నుంచి ఒక ప్రశ్న తలెత్తింది. ఒకవేళ కృష్ణ సుందరికి నిశ్చయం కాకపోయినట్టయితే? చిచి, ఆ ఆలోచనే నాకు లేదు. కృష్ణ అందానికంటే సమర్థత నన్ను ఎక్కువ ఆకర్షించింది. అతని వ్యక్తిత్వంలో స్నేహం అనే అంశం ఎక్కువగా ఉండడం వల్ల సాధారణంగా అందరూ చప్పున అతనంటే ఇష్టపడతారు. ఫోటో కుడి చేతితో పట్టుకున్న నేను దాన్ని ఎక్కడ దాచటమా అని కళ్ళతో గదంతా కలయి వెతికాను. అమ్మ కంటికి అందని ఆవిడ చేయపడని చోట ఒక్కటి కూడా కనిపించలేదు. చివరికి నా మంచం ప్రక్కగా తలవైపున ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద నాన్నగారి మధ్యలో నేను, ఇంకోవైపు అమ్మ, ముగ్గురు విడివిడిగా ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసి వాటిల్లో నా ఫోటో ఉన్న ఫ్రేమ్ ఊడదీసి దానిలో నా ఫోటో వెనక పెట్టేశాను. అక్కడ ఆ ఫోటో ఉన్నట్టు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. అలా ఫోటోలు తీసి చూసే అవకాశం ఎవరికీ రాదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచం మీద పడుకుని చేయి జాస్తే ఆ ఫోటో నాకు అందుతుంది కూడా. ఆ రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా మళ్ళీ కృష్ణ ఫోటో తీసి చేతుల మధ్య పట్టుకుని నవ్వుతున్న ఆ ముఖాన్ని తదేకంగా పరిశీలనగా చాలాసేపు చూశాను. ఇది ఫ్రెండ్స్ 33 పార్ట్ మీనా మొదటి భాగం.
లో ఉన్న 33 పార్ట్ అనేది వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.